న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. స్మైలీ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజార్కు చెందిన గాయత్రిని ప్రసవం కోసం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. గాయత్రికి బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో మరణించిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గాయత్రి మరణించిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. స్మైలీ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజార్కు చెందిన గాయత్రిని ప్రసవం కోసం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. గాయత్రికి బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో మరణించిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గాయత్రి మరణించిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సార్ 6ంటికి మేము అందరం టిఫిన్ తెచ్చుకొని చేస్తున్నాం సార్. కింద మేము టిఫిన్ చేస్తుంటే 6ంటప్పుడు పైకి పిలిచారు. పిలిచి ఒకసారి అర్జెంట్గా మీరు లోనకి రండి అని చెప్పేసి అన్నారు. అప్పటికి నొక్కుతున్నారు బాడీని. చెస్ట్ నొక్కేసి గుండె ఆగిపోయింది. సిపిఆర్ చేస్తే గుండె మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి అని చెప్పేసి మా ఒక అమ్మాయి ఉంటే ఆడపిల్ల బిజ్జు వాళ్ళ అమ్మాయి ఉంటే చేయి పెట్టి చూపించారు. కొట్టుకుంటుందని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ 5 నిమిషాలకి లేదు చనిపోయింది చేసుకెళ్ళిపోయింది అని చెప్పేసి